సనాతన వజ్ర ఛానల్‌కి స్వాగతం. మనం కృష్ణుడిపై పడి ఏడ్చే బ్యాచులు చేసే వక్రీకరణలన్నీ చూస్తున్నాం కదా! అందులో నెక్స్ట్ అంశం శ్రీకృష్ణుడు గోపికలతో రాసలీల చేశాడు. ఏదో బాబోయ్! ఏదో తప్పు చేసేశాడు. మీ దేవుడేంటి అలా వేరే వాళ్ళ భార్యలతో రాసలీల అంటూ నోటికొచ్చిన చెత్త వాగుతూ ఉంటారు. సో, ఈ ఎపిసోడ్‌లో ఈ అంశం ఏంటో చూద్దాం. కానీ రాసలీల అనేది కొంచెం కాంప్లికేటెడ్. దానికి తోడు కాస్త పెద్ద టాపిక్. 29వ అధ్యాయంలో మొదలయ్యి అక్కడి నుంచి ఒక 2, 3 అధ్యాయాల దాకా వెళ్తుందనమాట. ఇది పెద్ద అంశమే. ప్రతి శ్లోకం చూపిస్తూ వెళ్తే ఖచ్చితంగా గంట దాటేస్తుంది. అందుకే ఈ వీడియోలో మనం కీ పాయింట్స్ మాత్రమే చూద్దాం. అందరికీ అంత లెంతీ వీడియో చూసే టైం ఉండకపోవచ్చు కదా! సో, ముఖ్యమైన అంశాలు తెలుసుకుని అసలు అందులో ఉన్నదేమిటో అర్థం చేసుకోవడం అనేది మనకి ముఖ్యం. కావాలని ఏమీ దాచట్లేదు. దాపరికం లేకుండానే చెప్తున్నాము. కొన్ని పదాలు, డిస్క్రిప్షన్స్ తత్వం తెలియకుండా వినేవాళ్ళకి ఇంటిమసీలాగే అనిపిస్తాయి. అంటే కొన్ని పదాలు మెడ మీద చెయ్యి వేసినట్టు, గోర్లతో గిచ్చినట్టు, కౌగిలించినట్టు, ఇంకా గోపికలు ఆ పరమాత్మని నీ చెయ్యి మా తల మీద, అలాగే వక్షస్థలం మీద పెట్టి, అలాగే ఆయన మోక్షమిచ్చే పాదాలను గుండెల మీద పెట్టు అని అడిగినట్టు, ఆయనని అర్థించినట్టుగా కూడా మనకి కనిపిస్తుంది. వాళ్ళే ఆ చేతులు, పాదాలు అలా తీసి వాళ్ళ ఒంటి మీద ఉంచినట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఇంతకు మించి యాక్చువల్‌గా ఏమీ ఉండదు. బట్ వక్రీకరణలు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ తత్వం తెలియకుండా వింటే మేబీ పొరపాటు పడచ్చేమో. సరే, తెలిసి కూడా విని వక్రీకరణలు చేసే చెత్త బ్యాచ్ ఎలాగో ఉంటూనే ఉంటుంది. కానీ ఇక్కడ మనకి అసలు ఇలా డాన్స్ చేయడానికి ముందే వాళ్ళలో ఉన్న అన్ని కోరికలు, ఈ మానవిక సంబంధమైన నీడ్స్ అన్నీ పోయినట్టు మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. సో, అసలేం జరిగింది? అక్కడ మీనింగ్ ఏంటి? ఆ తత్వం ఏంటి అనేది చూద్దాం. ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఈ రాసలీల జరిగే టైంకి కృష్ణుడి ఏజ్ మహా అయితే 8 లేదా 9 ఏళ్ళు ఉంటుందంతే. రాసలీల శరత్కాలంలో ఉంటుంది. దానికన్నా ముందు 7 ఏళ్ల వయసున్నప్పుడు హేమంత ఋతువులో మాట ఇస్తాడు. నెక్స్ట్ వచ్చే శరద్ ఋతువులో ఈ రాసలీల అనేది జరుగుతుంది అని. అంటే మ్యాక్స్ 1 ఇయర్ లేదా ఇంకా ఎక్కువ గ్యాప్ అనుకున్నా ఓ 9, 10 ఏళ్ళు ఉంటుందంతే. అదైతే దాటడు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఏదైతే ఈ భూతదేదో ఆపాదిస్తున్నారో మాక్సిమం 8, 9 ఏళ్ల బాలుడికి ఆపాదిస్తున్నారు. ఈ కుళ్ళు బుద్ధి వీళ్ళకి ఎప్పుడు పోతుందో ఏమో. ఇక్కడ మెయిన్‌గా ఏం జరుగుతుందంటే స్టార్టింగ్‌లో ఆయన వేణుగానం మొదలుపెట్టగానే మనిషి, జంతువు, చెట్టు, కొండ తేడా లేకుండా, అలాగే చరములు, అచరములైనవి కూడా తేడా లేకుండా అన్నీ పులకిస్తాయి. మనకి ముందు 13, 14 అధ్యాయంలో బ్రహ్మదేవుడు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఏమని? ఎందుకు అలా అన్నీ లీనమైపోతాయి, పులకిస్తాయి ఆయన వేణుగానంలో అని. ఇక్కడ జెండర్‌తో కూడా ఏ సంబంధం ఉండదు. గోవులు, చెట్లు, నదులు, గోవర్ధనగిరితో సహా అన్నీ పులకిస్తాయి. చెట్లు, కొండలు ఎలా పులకిస్తాయి అని మళ్ళా ఛీఛీ, హేతువాదులు ఎగబడతారేమో. ఆ సౌండ్ వైబ్రేషన్స్ ట్రావెల్ అయ్యాయి. వాటిలో ఒక రియాక్షన్ అనేది వచ్చింది. ఈ వేణుగానం మొదలుపెట్టగానే వేరు పనులలో ఉన్న గోపికలందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే మెటీరియలిస్టిక్ ఆర్ భౌతికమైన పనులు వదిలేసి అక్కడికి వచ్చారు అన్న పాయింట్‌ని గుర్తుపెట్టుకోవాలి. అని ప్రతి సందర్భంలోనూ అందరూ వస్తారు. కానీ ఈ సందర్భంలో స్పెసిఫిక్‌గా కొంతమంది గోపికలు మాత్రమే వచ్చారు. కొంతమంది రాలేని గోపికలు ఇంట్లోనే ఉండిపోయి కళ్ళు మూసుకుని కృష్ణుడిని ధ్యానం చేస్తూ అలా ఆ ధ్యానంలో మునిగిపోయారు. ఇక్కడ ఒక శ్లోకంలో మనకి చాలా క్లియర్‌గా ఉంటుంది. అలా కలవలేకపోవడం వల్ల వాళ్ళలో తాపంతో, అంటే తాపం అంటే మళ్ళా ఏదో లస్ట్ అని గింజేసుకోక్కర్లేదు ఈ వక్రీకరణ బ్యాచ్‌లు. తీవ్రమైన ఎమోషన్ కలిగింది అని అర్థం. ఆ తాపం వల్ల చెడు వాసనలు, పుణ్య వాసనలు అంటే ఫీలింగ్స్, థాట్స్ అన్నీ కూడా పోయాయి. ఇక్కడ చాలా క్లియర్‌గా ఉంటుంది. అట్రాక్ట్ అయినప్పటికీ, అక్కడికి వెళ్ళాలనిపించినప్పటికీ ఆయనని ధ్యానించి, ఆయనని ధ్యానంలో పెట్టుకుంటే ఈ మెటీరియలిస్టిక్ కోరికలన్నీ అక్కడే పోయాయి అని. ఒకవేళ లస్ట్ అనే ఫీలింగ్‌తో కృష్ణుడి దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి ఆ క్షణంలో దేహం మీద మమకారం పోయింది అని కూడా ఉంటుంది. దేహం మీద మమకారం పోయిన వాళ్ళకి ఇంక ఈ వీళ్ళు బూతుగా చెప్పేటట్టు బాడీలీ ప్లెజర్స్ అన్నీ ఎందుకుంటాయి చెప్పండి? ఇంకా ఆ వింటున్న పరీక్షిత మహారాజు కూడా అడుగుతాడు. కృష్ణుడు దేవుడు అని తెలిసినా కూడా అలా కాకుండా కేవలం ప్రేమికుడు అనుకునే ఉన్నారు కదా ఆ సందర్భంలో. వీళ్ళకి సంసారం లేదా మనం అనే మెటీరియలిస్టిక్ నీడ్స్ ఎలా పోయాయి అన్నట్టుగా అడుగుతాడు. 7, 8 ఏళ్ల పిల్లవాడు కదా,
ప్రేమికుడు అని ఎలా అనుకుంటున్నారు అని డౌట్ రావచ్చు. ఇక్కడ ఆయన పరమాత్మ తత్వం ఏమిటో గోపికలందరికీ, పూర్తి బృందావన వాసులందరికీ కూడా తెలుసు. అప్పుడు శుకమహాముని చెప్పేదేమిటంటే, శిశుపాలుడు ప్రతి క్షణము ద్వేషించాడు కృష్ణుణ్ణి. కానీ ఆ ద్వేషించడంలోనే ప్రతి క్షణము తలుచుకున్నాడు కృష్ణుణ్ణి, సిద్ధిని పొందాడు. మరి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా అతీతుడైన ఆ శ్రీహరిని తలుచుకున్న వీళ్ళల్లో కూడా ఆ సంసారము లేదా మెటీరియలిస్టిక్ నీడ్స్ అన్నీ దూరం అవుతాయి అని క్లియర్గా చెప్తారు. అక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా అలాగే పోతాయి. ఈ రాసలీల అనేది మొదలయ్యే ముందే వీళ్ళల్లో పూర్తిగా పరమాత్మ గురించి ధ్యానము, ఈ మెటీరియలిస్టిక్ నీడ్స్ నుంచి ఉండే థాట్స్ అన్నీ కూడా పోతాయి. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. అలా గోపికలు అందరూ వచ్చేసరికి కృష్ణుడు, ఇలా మీరు ఇంటి పనులన్నీ వదిలేసి, మీ ధర్మాలన్నీ వదిలేసి ఇలా రాకూడదు, అది మంచిది కాదు, వెళ్ళిపోండి అని చెప్పడము. దాని తర్వాత కాన్వర్జేషన్స్లో ఈ స్వధర్మాలన్నీ మేము భక్తితో శ్రద్ధగా చేసిన ఆఖరికి చేరేది నీ దగ్గరే కదా, ఎండ్ గోల్ నువ్వు అయినప్పుడు నీ దగ్గరికే వచ్చాం కదా అన్నట్టుగా మాట్లాడతాడు. అప్పటికీ కృష్ణుడు, ఇలా చేయకూడదు, మీరు మీ పనులు లేదా మీ ఫ్యామిలీతోటి ఉండాలి అన్నట్టుగా చెప్తూ, నా గాథలు వినటము, కీర్తించడము, ధ్యానించడం వల్ల వచ్చే భక్తి నా పక్కన ఉన్నంత మాత్రాన ఏమీ ఏర్పడదు అని క్లియర్గా చెప్తాడు. అలాగే ఈ గోపికలు కూడా పాపం కాస్త డిసప్పాయింట్ అయ్యి, లేదు, మోక్షం కోరిన వాళ్ళని అనుగ్రహించినట్టు మమ్మల్ని కూడా అనుగ్రహించు అని. అలాగే ఇక్కడ ఒక పదం ఉంటుంది, ఈ వక్రీకరణల బ్యాచ్లకి దొరకగానే రెచ్చిపోవడం మొదలు పెడతారు. మాలో పుట్టిన ఈ ప్రేమ అనే అగ్నిని నీ అధరామృతంతో ఆర్పు అని గోపికలు అంటారు. దొరికిందే ఛాన్స్ అని గింజుకోక్కర్లేదు. ఇక్కడ అధరామృతం అంటే ఏంటో పూర్తి రాసలీల చదివితే తెలుస్తుంది. మనకి మామూలుగా వచ్చే సెన్స్ ఏమిటి, ముద్దు అని. కానీ ఇక్కడ పూర్తి రాసలీల చూస్తే ఎక్కడా కూడా అలాంటిది జరగదు, అలాంటిది ఉండదు, అలాంటిది అడగరు కూడా. అధరామృతం అంటే ఇక్కడ వేణుగానం లేదా ఆయన పాటలు లేదా ఆయన మాటలు. పూర్తి రాసలీలలో ఎక్కడా కూడా ముద్దు అనే సెన్స్లో అధరామృతం గురించి మాట్లాడినట్టు ఉండదు. సో అది వేణుగానమే లేదా ఆయన పలుకులు మాత్రమే. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, అందరికీ మోక్షమునిచ్చే నీ పాదాలని మా గుండెల్లో నిలుపు అని చాలా ఆధ్యాత్మికంగా కూడా అడుగుతారు. పాపం వాళ్ళ భక్తిని చూసి, వాళ్ళ అమాయకపు ప్రేమని చూసి కృష్ణుడు జాలిపడి అలా యమునా నది తీరంలో వాళ్లతో కాసేపు విహరిస్తూ ఆటలాడుకుంటాడు. ఇక్కడ మీకు కనిపిస్తాయి ఆ కౌగిలింతలు ఎక్సెట్రా ఇలాంటి మాటలన్నీ. కానీ మీరు గమనించండి, ఇప్పటికే వాళ్ళందరూ కూడా పూర్తి ఆధ్యాత్మిక భావంతో మోక్షమిచ్చే పాదాలు, అభయమిచ్చే చేతులు లేదా పరమాత్మవి నీవు అంటూనే మాట్లాడుతూ ఉంటారు. ఇలా వాళ్లతో ఆడుకుంటున్న కృష్ణుడిని చూసి వాళ్ళలో గర్వం మొదలవుతుందన్నమాట. అంటే వాళ్ళకి ఎంత అదృష్టము, వాళ్లే అందరికన్నా అందగత్తెలు, కృష్ణుడు తమవాడే అనే టైపు గర్వం ఒకటి లోపల మొదలవుతుంది. ఏదో దేవుడు అనుగ్రహం కలిగింది కదా అని గర్విస్తే దేవుడు మనకి పాఠం చెప్పకుండా ఊరుకుంటాడా? సో అలాగా కృష్ణుడు ఠక్కన మాయమైపోతాడు. వీళ్ళకి ఒక్క సెకండ్ ఏమీ అర్థం కాదనమాట. ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ ఆయన లీలలన్నీ మళ్ళా ఒకసారి పాడుకుంటూ వీళ్ళు ఆయనని వెతుకుతూ, అలా మళ్ళా కష్టాల్లో ధ్యానం చేయవలసిన పాదం నీది, ఆ పాదాన్ని మా మనసులో నిలుపు అని ఆధ్యాత్మికంగా మళ్ళా కృష్ణుడిని పిలవడం మొదలు పెడతారు. అలా ఒక గోపిక చూపుతో చూసి కళ్ళల్లోంచి మనసులో నింపుకుందని, బయటికి వెళ్లకుండా ఠక్కన కళ్ళు మూసేసుకుందని, వీళ్ళందరూ కూడా ఈ సిచ్యువేషన్స్లో ఒక యోగిలాగా ఆనందించారు అని మనకు కనిపిస్తుంది. అలా మధ్యలో మళ్ళా ప్రత్యక్షమవుతాడు. ఇలా వాళ్లలో ఉన్న గర్వాన్ని, విరహం అనే భావాన్ని అన్నిటినీ కూడా అక్కడే వదిలేస్తారన్నమాట. ఒక యోగి లాంటి ఆనందంలో ఉంటారు. రాసక్రీడ అనే చాప్టర్ స్టార్ట్ అయ్యే సమయానికే ఆయన అనుగ్రహంతో, ఆయన చేతులు పాదాల స్పర్శతో వాళ్ళు పూర్ణమయ్యారు అని ఉంటుంది. అంటే ఇంకా వాళ్ళకి మనిషి అనే లెవెల్ అయిపోయింది. ఇంకా వాళ్ళు పరబ్రహ్మం గురించి అర్థం చేసుకునే లెవెల్లో ఉన్నారన్నమాట. ఇక్కడ రాసలీల మొదలైనప్పుడు క్లియర్ గా కృష్ణుడి లీల, ఆయన మాయ అనేది కనిపిస్తుంది. ప్రతి ఒక్క గోపిక మధ్యలోనూ ఒక కృష్ణుడు కనిపిస్తూ ఉంటాడు. ఇక్కడ జనాలు ఏడ్చేటట్టు, లేదా మనం ఇంతకు ముందు 16 వేల పెళ్లిళ్ళు ఎందుకు ఎలా అనే వీడియో కూడా చేసాం. అది చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో అక్కడ జరిగినట్టే ఇక్కడ కూడా ఆయన యోగమాయతోటి ప్రతి గోపిక మధ్యలోనూ ఒక కృష్ణుడు కనిపిస్తాడు. మరి ఇక్కడ శారీరకం లేదా ఫిజికల్ ప్రపంచానికి సంబంధించిన లాజిక్ ఏమైనా ఉందా? అంతా ఆయన యోగమాయే కదా. అలా చూసుకున్నా ఈ ఏడ్చి చచ్చే వాళ్ళు ఏడవడం ఆపచ్చు. ఇక్కడ ఒక శ్లోకంలో చాలా స్పష్టంగా ఇందులో ఉన్న భావం
భావం కూడా మనకి కనిపిస్తుంది. పిల్లవాడు తన ప్రతిబింబంతో ఆడుకుంటున్నట్టు, వాళ్ళందరూ కూడా తన ప్రతిబింబంగానే ఉండి హ్యాపీగా ఆడుకుంటున్నట్టు అని ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు మిర్రర్ లో, అద్దంలో చూసుకుని ఆడుకుంటుంటే మీరైనా సరే ఆలోచించండి, మిర్రర్ లో చూస్తున్న రిఫ్లెక్షన్ మీద ఆ చిన్న పిల్లవాడికి లస్ట్ అనే ఫీలింగ్ అనేది అసలు ఉంటుందా? సరే, ఈ ప్రతిదానికి వక్రీకరించే బ్యాచ్లకి అన్ని బూతులాగే కనిపిస్తాయిలేండి. ప్రతిబింబం మీద చెయ్యి వేసినా ప్రతిబింబం ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? లేదు. గోపికల్లో ఉన్న పరమాత్మ కృష్ణ పరమాత్మ పూర్తిగా ఒక ప్రతిబింబం లాగా ఒకళ్ళకొకళ్ళు మారి వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఇక్కడెక్కడా కూడా ఫిజికల్ నీడ్ గాని వీళ్ళు అనేటట్టు ఏదో లస్ట్ అనే నీడ్ గాని ఎక్కడా ఉండదు. ఈ యోగమాయని, ఆయన చూపిస్తున్న లీలని, అక్కడ అర్థమవుతున్న పరమాత్మ తత్వాన్ని చూడ్డానికి దేవతలు కూడా వచ్చి చూస్తారు. ఇది యాక్చువల్ గా జరిగిన అంశం అన్నమాట. అంటే ఒకసారి మళ్ళా చిన్నగా రివైజ్ చేసుకుంటే ఎక్కడా కూడా తప్పుడు బిహేవియర్ కానీ, కృష్ణుడు వాళ్ళ పట్ల ఏదో తప్పుగా చూసినట్టు గాని, కృష్ణుడు వాళ్ళని ఏదైనా చెయ్యమని గాని తనంతట తాను చేసినట్టు కానీ ఉండదు. వాళ్ళు మొదటిలో ప్రేమికుడుగా ఆకర్షితులై వచ్చినప్పటికీ అసలు ఆ రాసక్రీడ అనేది మొదలయ్యే లోపలే వాళ్ళలో ఆధ్యాత్మిక భావము, ఈ మెటీరియలిస్టిక్ నీడ్స్ అన్ని పటాపంచర్ అయిపోతాయి. ఇలా ఏ విధంగా చూసుకున్నా ఇక్కడ మనకి పరమాత్మ తత్వం గాని, ఆయన లీల గాని, ఆయనని ఎలా ధ్యానించినా సరే మనకు ఆఖరికి వచ్చేది సిద్ధి అని క్లియర్ గా కనిపిస్తుంది. పైగా దానికి తోడు ఇంకో అంశం కూడా ఉంటుంది. అక్కడ బృందావనంలో కూడా ఎవ్వరికి కూడా ఈ సిచ్యువేషన్ పట్ల ఎవరికి కోపం అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ ఇళ్లల్లో లేదా ఆ గోపికల భర్తల దగ్గర కూడా ఆ గోపికలు ఆ సమయం అంతా ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ అసలు నిజంగా గోపికలు అక్కడున్నారా, ఇక్కడున్నారా, ఇక్కడ ఉన్నది యోగమాయ లేదా నిజంగా జరిగిందా, ఇలాంటివన్నీ ఆ పరమాత్మ తత్వము, ఆ లాజిక్ కి దాటేసి ఉన్న భావం అర్థం చేసుకుంటే గాని మనకి ఎక్కదనమాట. ఇక్కడ క్లియర్ గా మనం మళ్ళా గట్టిగా అర్థం చేసుకోవాల్సింది, ఎవరైనా వక్రీకరణలు చేసే చెత్త బ్యాచ్లకి చెప్పాల్సింది ఏంటి అంటే అక్కడ ఏ బూతు ఏ తప్పు జరగలేదు. దానికి తోడు మళ్ళా అప్పటికీ పరీక్షిత మహారాజు మళ్ళా అడుగుతాడు, ధర్మ మర్యాదలను సృష్టించి ఉపదేశించి రక్షించేవాడే కృష్ణుడు. అలాంటి కృష్ణుడు ఇంకొకళ్ళ భార్యతో ఇలా డాన్సులు చేయడం లేదా ముట్టుకోవడం ఏమిటి అని అడుగుతాడు. కొన్ని తెలుగు ట్రాన్స్లేషన్స్ లో సంగమించాడు అని ఉంటుంది. బూత్ బ్రెయిన్స్ అందరూ కూడా క్లీన్ చేసుకోండి, అక్కడ సంగమించాడంటే కలిశాడు అని అర్థం. కావాలని తప్పు ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. పైగా కృష్ణుడు కూడా స్టార్టింగ్ లో అంటాడు, నన్ను ధ్యానిస్తే వచ్చే సిద్ధియో భక్తియో నా పక్కనున్నంత మాత్రాన వచ్చేదు అని కృష్ణుడు కూడా అంటాడు. కానీ వాళ్ళ కోరిక తీర్చడానికి, కోరిక అంటే మళ్ళా బూతుగా తీసుకోకండి వక్రీకరణల బ్యాచ్, వాళ్ళు పరమాత్మని అడిగింది తీర్చడానికి యోగమాయతో వాళ్ళతో డాన్స్ అనేది చేశాడు. ఇక్కడ సుఖమహాముని ఈయన రిప్లై చూస్తే మనకి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. అగ్ని లాంటి తేజస్సు ఉన్న వాళ్ళకి ఎలాంటి దోషము ఉండదు. యోగ శక్తి లేని అసమర్థులు ఇలాంటి పనులు ఏనాడు చెయ్యకూడదు. యోగ శక్తి అంటే ఏదో 108 సార్లు యోగాసనాలు వేసేయడం కాదు, పరబ్రహ్మంని అర్థం చేసుకునే లెవెల్లో, నీ ప్రతిబింబం లాగే అవతల వాళ్ళు కూడా కనపడే లెవెల్లో, ప్లస్ అలా యోగమాయతో అన్ని రూపాల్లో కనబడగలిగే లెవెల్లో ఉంటే అప్పుడు పరమాత్మతో పరమాత్మే క్రీడించినట్టు అనే లెవెల్లో ఉంటే గాని ఇలాంటివి చెయ్యలేము, చెయ్యకూడదు. ఎడ్డి మొహాలు వేసుకుని ఎవరైనా కావాలని వక్రీకరించేటప్పుడు నేను అలాగే చేస్తాను, మీ దేవుడే ఇలాగా చెప్పాడు అనే వాళ్ళకు కూడా నెక్స్ట్ లైన్ లో క్లియర్ గా ఆన్సర్ ఉంటుంది. రుద్రుడు కానివాడు గరళం తాగితే చస్తాడు అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు చేసింది అంటే ఆ లెవెల్లో ఉన్న వాళ్ళు చేసింది మనం చేయలేము. ఇంకా ఆ పరమాత్మ పాదరేణువులను సేవించినా చాలు, అనుగ్రహంతో యోగశక్తి వస్తుంది, లౌకిక అనుబంధాలన్నీ దాటేస్తారు. ఆయన అనుగ్రహంతో ఇలాంటి లౌకికమైన ఫీలింగ్స్ అన్నీ పోతాయి అనే విషయం మనందరికీ అర్థం అవ్వడానికి ఇంత కాంప్లికేటెడ్ గా అట్రాక్షన్ అనే అంశంతో మనకి ఈ పూర్తి రాసలీల అనేది కనిపిస్తుంది. పైగా పరీక్షితుడికి ఆ మహాముని చెప్తాడు కూడా, ఈ రాసలీల మళ్ళా మళ్ళా విన్నవాళ్ళు, స్తుతించిన వాళ్ళు, ఆయన పాదాలపై భక్తిని నిలుపుకున్న వాళ్ళు జితేంద్రియులై వెంటనే కామ వికారాది హృద్రోగములు అంటే ఇలాంటి హృదయానికి రోగములైన ఈ నీడ్స్ అన్నిటి నుండి విముక్తి పొందుతారు అని. ఇది ఒకవేళ ఈ వక్రీకరించే బ్యాచ్ వాళ్ళు చెప్పేటట్టు ఏదో పెద్ద బూత్ అయితే ఇలాంటి మెటీరియలిస్టిక్ నీడ్స్ ని దాటేసే భావం ఎందుకు కలుగుతుంది? ఇలాంటి చెత్త వక్రీకరణలు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. మీరు ఇలాంటి వీడియోస్ చూసి అందరికీ చేరేలాగా షేర్ చేసి లైక్ చేసి వక్రీకరణలు పోయేలాగా అందరికీ సహాయపడండి. అండ్ ఎవరో అదేదో హిందీ సినిమాలో ఓ కరేతో లీలా మేకరుతో క్యారెక్టర్ ఢీలా అంటూ చెత్త పనికిమాలిన పాటలు కూడా రాశారు. కరెక్టే,
ఆ రాసిన వాళ్ళు చేస్తే క్యారెక్టర్ ఢీలానే. ఎందుకంటే ఆ బృందావనంలో ఉండే జంతువులకు ఉండే మినిమం జ్ఞానము తత్వంలో 0.0001% కూడా ఆ లిరిక్స్ రాసిన వాళ్ళకి, అది సినిమాలో పెట్టిన వాళ్ళకి, దానికి ఊపుకుంటూ చెత్త డాన్స్ చేసిన వాళ్ళకి కూడా ఆ జ్ఞానం అనేది ఉంటుంది అని మనం అనుకోలేం. కాబట్టి ఉంటే అలాంటి పనికిమాలిన సాంగ్స్ ఎవడు రాయడు కూడా. ఈ మోడర్న్ మీడియా పుణ్యమా అని, లేదా ఇలాంటి పనికిమాలిన పాటల పుణ్యమా అని రాసలీల అనేది ఏదో పెద్ద బూతులాగా అయిపోయింది. అందుకే ముఖ్యమైన అంశం ఏమిటి, దీనిలో భావం ఏంటి అని చెప్పడానికి ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కుదిరినంత మందితో షేర్ చేసి ఇలాంటి వక్రీకరణలు తొలగించడంలోనూ, సనాతన ధర్మం పైన జరుగుతున్న ఈ అవమానాలు, ఈ చెత్త మాటలు ఆపడంలోనూ సనాతన వజ్ర ఛానల్ కి సహాయం చేయండి. ఇంకా ఇలాంటి వక్రీకరించబడిన అంశాలని వెలుగులోకి తెద్దాము. మళ్ళీ కలుద్దాం. జై భారత్, జై శ్రీకృష్ణ.